యాక్ట్ 2 సీన్ 1 పార్ట్ 1లోని మనం చూసాం హౌ బ్రూటస్ ఇస్ ఆల్సో గెటింగ్ స్లోలీ ఇన్వాల్వ్డ్ అలాంగ్ విత్ ద కాన్స్పిరేటర్స్. వాళ్ళతో పాటు చేయి కలపడానికి ఆల్మోస్ట్ రెడీగా ఉన్నాడు బ్రూటస్. హీఈస్ కన్విన్స్డ్ దట్ సీజర్ హ్యాస్ టు డై. ఈ వీడియోలో మనం తక్కింది ఏమవుతుంది అని అన్నది లెట్స్ ట్రై టు సీ హౌ అండ్ వాట్ ఆల్ దే ప్లాన్. సో లెట్స్ గెట్ స్ట్రైట్ ఇన్ టు ద వీడియో. So enter the conspirators, Cassius, Casca, Decius, Cinna, Metellus and Trebonius. వీళ్ళంతమంది బ్రూటస్ ఇంటికి వస్తారు. అయితే లూసియస్ తలుపు తీస్తాడు. తను పోల్చుకోలేకపోతాడు, ఎందుకనంటే వాళ్ళ క్యాప్స్ దే హ్యావ్ దే ఆర్ ప్లగ్డ్ ఇలాగ పెట్టీస్ ఉన్నాయి అండ్ ఆల్సో క్లోక్ ఉన్నది. సో దాంతో ఫేస్ మొత్తం అంతా కవర్ అయిపోయింది కాబట్టి లూసియస్ కుడ్ నాట్ రికగ్నైజ్. అయితే క్యాసియస్, ఐ థింక్ వీఆర్ టూ బోల్డ్ అపాన్ యువర్ రెస్ట్ అని అంటే, నువ్వు రెస్ట్ తీసుకుంటున్నట్టున్నావు, మేము చాలా బోల్డ్ అని అంటే మేము ఎంతో ధైర్యంగా ఈ సమయం అప్పుడు నిద్రని భంగం చేస్తున్నట్టు ఉన్నాం మేము అని. ఎంత హీ ఈజ్ వెరీ వెరీ కేర్ఫుల్ ఆర్ కాషియస్ విత్ హిజ్ వర్డ్స్. అంటే ఎంత తెలివైనోడు, అక్కడ మంచిగా దువ్వుతున్నాడు, బాగా దువ్వుతున్నాడు బ్రూటస్ని. ఎక్కడా కూడా తనకి కోపం రాకుండా, ఎవరైనా అర్ధరాత్రి వచ్చి ఇలాగా నిద్ర డిస్టర్బ్ చేస్తే మండుతుంది, అలా కాకుండా ఎంతో మంచిగా నైపుణ్యంగా మాట్లాడుతున్నాడు. గుడ్ మార్నింగ్ బ్రూటస్, డూ వి ట్రబుల్ యూ? అయితే నేను ట్రబుల్ చేస్తున్నామా మేము అని అడుగుతాడు. బ్రూటస్, ఐ హ్యావ్ బీన్ అప్ దిస్ అవర్ వీక్ ఆల్ నైట్. లేదు, నాకు ఎలాగో నిద్ర పట్టలేదు, ఎప్పటి నుంచో తెలివేసి ఉన్నాను, నేను నిద్ర రాలేదు రాత్రి అంతాను అని అంటాడు. నో ఐ దీస్ మెన్ దట్ కమ్ అలాంగ్ విత్ యూ, వీళ్ళందరూ నాకు తెలుసా అని అడుగుతాడు. Cassius, yes, every man of them and no man here but honors you. అయితే నీకు ప్రతి ఒక్కడు తెలుసు ఇక్కడ, బట్ ఎవ్రీ మ్యాన్ ఆఫ్ దెమ్ అని అంటే ఎస్, నీకు అందరూ తెలుసు. అండ్ నో మ్యాన్ హియర్ బట్ ఆనర్స్ యూ అంటే ప్రతి ఒక్కడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను చాలా రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు అంతమంది కూడాను, ఏ ఒక్కడు కూడా నిన్ను రెస్పెక్ట్ ఇవ్వకుండా అయితే ఉండడెవడు కూడాను. ఎవ్రీ వన్ డాత్ విష్ యూ హ్యాడ్ బట్ దట్ ఒపీనియన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఎవ్రీ వన్ డాట్ అంటే డస్, దే డూ విష్, వాళ్ళంతమందికి విష్ ఏంటి, దట్ యూ హ్యాడ్ బట్ దాట్ ఒపీనియన్ అంటే ఏం ఒపీనియన్, దట్ హీఈస్ వెరీ ఆనరబుల్ అని అన్నది, చాలా మంచోడు అని అన్న ఒపీనియన్ వాళ్ళందరికీ ఉంది. కానీ నీకు కూడా అదే ఉద్దేశం నీ గురించి ఉంటే కనుక బాగుండును. విచ్ ఎవ్రీ నోబుల్ రోమన్ బేర్స్ ఆఫ్ యూ. ప్రతి ఒక్క నోబుల్ రోమన్ అంటే మంచి డిగ్నిఫైడ్ రోమన్స్ అందరికీ కూడా అదే థాట్ ఉంది, నువ్వు చాలా మంచోడు అనేసి. అప్పుడు దిస్ ఇస్ ట్రెబోనియస్ అనేసి ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడు బ్రూటస్ ఏమంటాడు, హీ ఈజ్ వెల్కమ్ హిదర్ అంటే ఇక హియర్ అంటే హియర్ అనమాట. అయితే తనకు హీఈస్ వెల్కమ్ టు మై హౌస్ అన్నట్టు అంటాడనమాట, పిలుస్తాడు. అప్పుడు దెన్ కమ్స్ దిస్ డెసియస్ బ్రూటస్ అంటే తెను డెసియస్ బ్రూటస్ అనేసి అంటాడు. హీ ఈజ్ వెల్కమ్ టు అన్నట్టు తనకు కూడా వెల్కమ్ ఇస్తాడు. ఇదంతా కూడా these are all the part of the faction or the conspirators. Then this Casca, this Cinna and this Metellus Cimber. Then he introduces all the other three, Casca, Cinna and Metellus Cimber also. Appudu emantadu, they are all welcome, andarni welcome chestadu. What watchful cares do interpose themselves. Watchful cares anante వరీస్ అన్నమాట. అంతమందికి ఏంటి అసలు ఆ ఆలోచనలు. వాచ్ఫుల్ కేర్స్ అని అంటే యాంగ్షియస్ థాట్స్ అన్నమాట. యాంగ్షియస్ థాట్స్. If you want the notes, I can provide them in the link below. Please leave your comments, I'll do so. So watchful cares do interpose themselves. Interpose అని అంటే ఇంటర్ఫియర్ అన్నమాట. ఇంటర్ఫియర్ దేనికి ఇంటర్ఫియర్ ఏమి ఆలోచనలు మీకు డిస్టర్బ్ చేస్తున్నాయి, బిట్విక్స్ట్ అంటే బిట్వీన్ యువర్ ఐస్ అండ్ నైట్ అంటే రాత్రికి కళ్ళకి మధ్యలో ఏం ఆలోచనలు మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నాయి, డిస్టర్బ్ చేస్తున్నాయి అనేసి బ్రూటస్ వీళ్ళందరినీ అడుగుతాడు. అంటే దాని రీజన్ ఏంటి అంటే ఎందుకు పడుకోలేదు మీ అందరూ అనేసి అర్థం అనమాట. వై డిడ్ంట్ యూ స్లీప్, నిద్ర ఎందుకు రాలేదు, ఈ రాత్రి నిద్రపోవాలి, కళ్ళు మూసుకుని ఉండాలి మీరు, కానీ ఆ రాత్రికి మీ కళ్ళకి మధ్యలోని ఏం ఆలోచనలు మిమ్మల్ని అల్లరి పెడుతున్నాయి అనేసి అడుగుతాడు. షల్ ఐ ఎంట్రీ టు వర్డ్, ఒక్క మాట అనేసి పక్కకి ఇలాగా పిలుస్తాడు. బ్రూటస్ అండ్ క్యాసియస్ విస్పర్ పక్కకి వెళ్తారు. అప్పుడు డెసియస్ ఏమంటాడు, హియర్ లైస్ ది ఈస్ట్ డోత్ నాట్ ద బ్రేక్ హియర్ అనేసి ఒక వైపుకి చూపించి, ఇదే కదా తూర్పు, ఇక్కడే కదా తెల్లవారుతుందని అడుగుతాడు. క్యాస్కా అంటాడు నో అని అంటాడు. అప్పుడు సినా అంటాడు, పార్డన్ సార్, ఇట్స్ డాత్ అండ్ యాన్ గ్రే లైన్స్ దట్ ఫ్రెడ్ ద క్లౌడ్స్ ఆర్ మెసెంజర్స్ ఆఫ్ డే. అయితే యాన్ గ్రెయిన్స్ అని అంటే ఈ దీస్
దీస్ ఆర్ దోస్ గ్రే లైన్స్ అంటే గ్రేగా ఇలా కొంచెం వెలుతురు కనపడే లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దట్ ఫ్రెట్ ద క్లౌడ్స్ అని అంటే ఫ్రెట్ అంటే అవుట్లైన్ అనమాట. అవి అవుట్లైన్ చేస్తున్నవి ఆర్ డిస్టర్బ్ చేస్తున్నాయి కదా, గ్రే లైన్స్ ఆ క్లౌడ్స్ని డిస్టర్బ్ చేస్తున్నాయి కదా, అవి మెసెంజర్స్ ఆఫ్ డే అంటే తెల్లవారుతోందనేసి అవి మనకి తెలియచెప్తున్నాయి అని అంటాడు. క్యాస్కా అంటాడు యూ షెల్ కన్ఫెస్ దట్ యూ ఆర్ బోత్ డిసీవ్డ్. అప్పుడు అని అంటాడు క్యాస్కా అంటాడు మీ ఇద్దరుకి ఏంటంటే ఏదో డౌట్ ఉన్నట్టుంది, మీరేంటంటే నమ్మక ద్రోహం అయినట్టుంది. అదేం కాదు, నమ్మక ద్రోహం కాదు, మిస్టేకన్. డిసీవ్డ్ అంటే మిస్టేకన్. హియర్ ఇస్ ఐ పాయింట్ మై సోర్డ్ ద సన్ రైజెస్. సన్కి ఇటువైపు ఇంకో వైపుకి చూపించి అంటాడు ఇక్కడ సూర్యోదయం అవుతుంది, విచ్ ఇస్ అ గ్రేట్ వే గ్రోయింగ్ ఆన్ ద సౌత్. అయితే తూర్పు వైపు కాదు, దక్షిణం వైపుకి చూపించి తను ఇక్కడి నుంచి సూర్యోదయం అవుతుంది అని చెప్తాడు. దానికి ఒక రీజన్ కూడా చెప్తాడు. ఏంటి? వేయింగ్ ద యూత్ఫుల్ సీజన్ ఆఫ్ ద ఇయర్. యూత్ఫుల్ సీజన్ ఆఫ్ ద ఇయర్ అని అంటే దట్ ఈస్ ద స్ప్రింగ్. స్ప్రింగ్ ఇస్ ద ఫస్ట్ సీజన్ ఆఫ్ ద ఇయర్. దట్ ఈస్ సపోజ్ టు బి యూత్ఫుల్. ఎందుకంటే అది మొత్తం అంతా కూడా ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఇట్ కమ్స్ to life and it is the 14th March night kada, so that is the spring time kabatti that is the youthful season of the year. Aa time lo some 2 months hence up higher toward the north. Ippudu south lo ostundi. Ee time lone south nunchi సన్ కనిపిస్తాడు. 2 నెలల తర్వాత అనంటే మే నుంచి సమ్మర్ అయినప్పుడు అప్పుడు నార్త్ కేసి మనకి సూర్యోదయం కనిపిస్తుంది అనేసి ఇక్కడ క్యాస్కా మనకి చెప్తాడు. అప్పుడేమంటాడు? హీ ఫస్ట్ ప్రెజెన్స్ హిస్ ఫైర్ అండ్ ద హై ఈస్ట్ స్టాండ్స్ యాజ్ ద క్యాపిటల్ డైరెక్ట్లీ హియర్. అయితే హీ ఫస్ట్ ప్రెజెన్స్, హీ అంటే ఇక్కడ దిస్ ఇస్ ద సన్. సన్ ఏం చేస్తాడు అప్పుడు? ఫైర్ లాగా అంటే హీ షోస్ అప్ ఫ్రమ్ ద హై ఈస్ట్. ఎప్పుడు? 2 months తర్వాత హీ షోస్ అప్ ఫ్రమ్ ద ఈస్ట్ అండ్ దెన్ హీ విల్ గో హైయర్ అప్ ద నార్త్ అనమాట. స్టాండ్స్ యాజ్ ద క్యాపిటల్ డైరెక్ట్లీ హియర్. అయితే మనకి ఇక్కడ క్యాపిటల్ ఎలా ఉందో వాళ్ళ యూనియన్ బిల్డింగ్ యూ కెన్ కాల్ డైరెక్ట్గా అంటే సిటీ సెంటర్లో ఎలాగైతే ఉందో అదే రకంగా సన్ కూడా డైరెక్ట్గా పైన ఉంటాడు అనేసి అంటాడు. సో దీంతో మనకి ఏం తెలుస్తుంది? క్యాస్కా ఈజ్ యాక్చువల్లీ knowledgeable. Casca knowledgeable and he can speak very nicely. He is in a position to convince. ఇది మనకి తర్వాత కూడా తెలుస్తుంది. How he tries to convince Caesar. ఇది కూడా మనకి Casca మాటల్లో తెలుస్తుంది. So this is important. How Casca is able to convince or he is able to share his knowledge. He is knowledgeable and how he is able to share. ఇది మనకి దీంతో తెలుస్తుంది. Then Brutus coming forward with Cassius. వాళ్ళిద్దరు పక్కకి వెళ్తారు కదా మాట్లాడుకోవడానికి, ముందుకు వస్తారు. Give me your hands all over వన్ బై వన్. అయితే అందరూ మీ చేతులు ఇవ్వండి అనేసి అంటాడనమాట. అంటే దే ఆర్ ట్రయింగ్ టు సైన్ అ ప్యాక్ట్ దిస్ వే. అయితే క్యాసియస్ అండ్ లెట్ us swear our resolution. అంతమంది కూడా మనం ఒక ప్రామిస్ చేద్దాము అనేసి అంటాడు. నో నాట్ ఎన్ ఓత్. అయితే వద్దు, మనం ఏ రకమైన ప్రామిస్లు మాత్రం మనం చేసుకోక్కర్లేదు. బ్రూటస్ ఇస్ వెరీ క్లియర్ అబౌట్ ప్రామిస్ వన్స్ మేడ్. సో తను ఏమంటాడు, మనం ఒకసారి అనుకున్నాము అని అంటే ఇంకా మనకి ప్రామిస్లు గట్రా ఏమక్కర్లేదు. ఇఫ్ నాట్ ద ఫేస్ ఆఫ్ మెన్ ద సఫరెన్స్ ఆఫ్ అవర్ సోల్స్. అయితే ఇఫ్ నాట్ ద ఫేస్ ఆఫ్ మెన్ అని అంటే దట్ డిగ్నిటీ ఆఫ్ రోమన్ సిటిజన్స్ ఇస్ నాట్ ఇనఫ్. అంటే మనకి ఒకవేళ కనుక మనం రోమన్స్ అదే మనకి చాలు, అదే మనకి ప్రూఫ్. అది ఏంటంటే మనం అన్న మాట మీద మనం నించుంటామని అన్న ప్రూఫ్ అదేను మనకి. మనం వేరే ఓత్ అది ఏమి తీసుకోక్కర్లేదు. ద సఫరెన్స్ ఆఫ్ అవర్ సోల్స్ ద టైమ్స్ అబ్యూస్. ద సఫరెన్స్ అని అంటే మనం ఏ రకమైతే ఎంతలాగా బాధపడుతున్నామో ఈ థాట్ తోటి. ఏ థాట్? సీజర్ ఒకవేళ కనుక పవర్ఫుల్ అయిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి అని మనం బాధపడుతున్నాం కదా. ద సఫరెన్స్ ఆఫ్ అవర్ సోల్స్ ద టైమ్స్ అబ్యూస్. అయితే ఇలాగే సీజర్ ఏంటంటే విత్ టైమ్ హీ మైట్ ట్రై టు కాజ్ హార్మ్ టు అస్. మనకి హాని కలిగించవచ్చు. ఇఫ్ దీస్ బీ మోటివ్స్ వీక్. అయితే ఇవన్నీ మనకి తెలుసు, ఇవన్నీ జరగచ్చు అనేసే మనం సీజర్ని చంపబోతున్నాం. అయితే ఈ కారణాలన్నీ కూడా బలహీన కారణాలు అయితే గనక బ్రేక్ ఆఫ్ బి టైమ్స్. ఇప్పుడే మీరు
ఏంటంటే వదిలిపెట్టేసి వెళ్ళిపోండి. మనకి స్ట్రాంగ్ రీజన్ ఉంది సీజర్ని చంపడానికి, స్ట్రాంగ్ కారణాలు, ఈ కారణాలన్నీ ఇస్తాడు. మనం ఏంటంటే ఇంతలాగా కష్టపడుతున్నాము, తన పవర్లోకి వచ్చేస్తే ఇంకా హింసిస్తాడు. ఇవన్నీ మంచి కారణాలు ఉన్నాయి మనకి సీజర్ని చంపడానికి. కానీ ఇవన్నీ వీక్ అయిపోతే, ఇవన్నీ కూడా అంత స్ట్రాంగ్ రీజన్స్ కాకపోతే వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోయి అండ్ ఎవ్రీ మ్యాన్ హెన్స్ టు హిజ్ ఐడల్ బెడ్, అందరూ వెళ్ళిపోయి మీ మంచాల మీద ఏమీ లేకుండా సోమరపోతుల్లా పడుకోండి. సో లెట్ హై సైటెడ్ టిరనీ రేంజ్ ఆన్. హై సైటెడ్ అని అంటే అంబిషియస్ ఆర్ అంబిషియస్, అంబిషన్, అండ్ టిరనీ ఇస్ క్రువెలిటీ అనమాట. సో లెట్ హై సీటెడ్ టిరనీ రేంజ్ ఆన్. అయితే హై సీటెడ్ ఈ అంత అంబిషను, తర్వాత క్రూరత్వం, ఇవన్నీ కూడా రేంజ్ ఆన్ అని అంటే కంటిన్యూ ఫ్రీలీ. అయితే మీరు అందరూ వదిలేసి వెళ్ళిపోండి, పడుకోండి, వాడికి ఇష్టం వచ్చినట్టుగా వాడు ఏంటంటే క్రూరత్వంతో రాజ్యం పరిపాలిస్తాడు, మీరు వెళ్ళి హాయిగా పడుకోండి అనేసి చెప్తాడనమాట. అంతా ఎందుకు చెప్తాడు, ఇంటికి వెళ్ళి పడుకోండి, మనకి కారణం ఏమీ లేదా ఏమిటి, మనకి ఎందుకు ఇలా అంటాడు, వాళ్ళకి ప్రామిస్ చేసే అవసరం లేదు, ఎందుకనంటే వాళ్ళ రీజన్ అంత స్ట్రాంగ్గా ఉంది, వెళ్ళి చంపడమే. సో ఆల్ దట్ వర్డ్ బ్రూటస్ స్పోక్ ఇస్ సో వెరీ ఇంపార్టెంట్ దట్ హీఈస్ కన్విన్స్డ్ దట్ సీజర్ ఇస్ యాక్చువల్లీ గోయింగ్ టు బీ అ థ్రెట్ టు రోమ్. అందుకనే హీ హ్యాస్ డిసైడెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్పిరసీ టిల్ ఈచ్ మ్యాన్ డ్రాప్ బై లాటరీ. అయితే ఇవాళ వీడు అనేసి సీజర్ చంపేసే అంతటి వరకు వదిలిపెట్టేద్దాము, వెళ్ళి హాయిగా పడుకుందాం మనకి ఏంటంటే మన కారణం బలహీనం అని అనుకుంటే కనుక అనేసి బ్రూటస్ చెప్తాడు. బట్ దీస్ యాజ్ ఐఎమ్ షూర్ దే డూ, అయితే నా నమ్మకం ఇవన్నీ కూడా కరెక్ట్ అనేసి అనుకుంటున్నాను. బేర్ ఫైర్ ఇనఫ్ అని అంటే అందులో కనుక ఏమైనా అసలు నిప్పు లాంటి నిజం ఉంది అని అంటే కనుక టు కిండల్ కవర్డ్స్, అంటే కిండల్ అని అంటే అలజడి క్రియేట్ చేయటం అనమాట పిరికి పందల్లోని. అండ్ టు స్టీల్ విత్ వాలర్, అయితే ద మెల్టింగ్ స్పిరిట్స్ ఆఫ్ విమెన్, అయితే మెల్టింగ్ స్పిరిట్స్ ఆఫ్ విమెన్, ఆడవాళ్ళలోని తరచూ ఏంటంటే ఏమీ అంత ఇది ఉండదు, పోనీలే అని కరుణ అవి ఎక్కువ ఉంటాయి కదా వాళ్ళలో, ఇలాగా ఉండదు వాళ్ళకి, ఏంటంటే లేదు అలా కాదు చంపేయాలి, ఇలాంటివన్నీ ఆడవాళ్ళలో ఉండదు కదా. దెన్ కంట్రీమెన్, అలా కనుక మీరు అనుకుంటే కనుక దెన్ రోమన్స్, వాట్ నీడ్ వి ఎనీ స్పర్ బట్ ఆర్ ఓన్ కాస్ట్ టు ప్రికాస్ టు రిడ్రెస్. అయితే ఏమైనా కారణం మీకు వేరే కావాలా కరెక్షన్ చేయటానికి, ఇది ఉన్నది మనం ఏంటంటే తప్పు జరుగుతుంది, దాన్ని కరెక్ట్ చేయడానికి మనకి ఏమైనా కారణం వేరేది కావాలా, అక్కర్లేదు. వాట్ అదర్ బాండ్ దెన్ సీక్రెట్ రోమన్స్ దట్ హ్యావ్ స్పోక్ ద వర్డ్ అండ్ విల్ నాట్ పాల్టర్. అయితే మనకి వేరే బాండ్ కానీ ఏమి ప్రామిసులు కానీ ఓతులు కానీ మనకేం అక్కర్లేదు. దెన్ సీక్రెట్ రోమన్స్, అంటే మనమంతా సీక్రెట్గా ఒక ప్లాన్ చేసుకుంటున్నాం, రోమన్స్ అందరూ, మనం యాక్చువల్ రోమన్స్ మనం ప్లాన్ చేసుకుంటున్నాము. దట్ హ్యావ్ స్పోక్ ద వర్డ్ అండ్ విల్ నాట్ పాల్టర్, అంటే విల్ నాట్ ఫాల్టర్, అంటే విల్ నాట్ గో బ్యాక్ ఆన్ అవర్ వర్డ్, మనం మాట తప్పం. అండ్ వాట్ అదర్ ఓత్ దాన్ ఆనెస్టీ టు ఆనెస్టీ ఎంగేజ్డ్. అయితే ఇంకా వేరే ఏమి మనకి ప్రామిసులు ఓతులు కావాలి, ఒక ఆనెస్ట్ మ్యాన్ ఇంకో ఆనెస్ట్ మ్యాన్కి ఈ మాట అనుకున్నాం, అదే చాలు మనకి. దాట్ దిస్ షెల్ బీ ఆర్ వీ విల్ ఫాల్ ఫర్ ఇట్. అయితే ఈ మాట మీద మనం నిఖరంగా మనం దాని మీదనే నించుని ఉంటాము, లేకపోతే మనం అంతమంది వీ విల్ ఫాల్ ఫర్ ఇట్, అంటే వీ విల్ డై. మరి ఇది చెయ్యకపోతే, సీజన్ని చంపకపోతే వీళ్ళందరూ చచ్చిపోతారు. స్వేర్ ప్రీస్ట్ అండ్ కవర్డ్స్ అండ్ మెన్ కాటలెస్. నౌ స్వేర్ ప్రీస్ట్, ఎవరు ఇలా ప్రామిసులు చేస్తారు, పండితులు కానీ, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మీద నమ్మకం చాలక వాళ్ళు ప్రామిస్ చేస్తారు. కవర్డ్స్, పిరికి వాళ్ళు, నమ్మకం లేక వాళ్ళు చేస్తారు. కాటిలిస్ అని అంటే చాలా జాగ్రత్తగా మసులుకునే వాళ్ళు, ఏంటంటే భయంతో జాగ్రత్తగా మసులుకుంటున్న వాళ్ళు ప్రామిసులు చేస్తారు. అని చెయ్యచ్చా, అవునా కాదా అన్న టైప్లో ఉన్న మనుషులు కాషియస్ పీపుల్ అనమాట. వీళ్ళు, ఇలాంటి వాళ్ళు అంతమందికి ప్రామిస్లు ఓతులు కావాలి, మనకు అక్కర్లేదు. ఆనెస్ట్ మెన్కి, ఆనెస్ట్ రోమన్స్కి అక్కర్లేదు అని అంటాడు. ఓల్డ్ ఫీబుల్ క్యారియన్స్ అండ్ సచ్ సఫరింగ్ సోల్స్. ఓల్డ్ ఫీబుల్ క్యారియన్స్ అని అంటే, ఫీబుల్ అంటే చాలా తుచ్చం అనమాట, అన్ఇంపార్టెంట్ అనమాట. జస్ట్ సెకండ్. ఫీబుల్ అంటే వెరీ వీక్, క్యారియన్స్ అంటే వర్త్లెస్ పీపుల్ అనమాట. వాళ్ళకి
ఈ ప్రామిస్లు అవి కావాలి. అండ్ సచ్ సఫరింగ్ సోల్స్ దట్ వెల్కమ్ రాంగ్స్. అయితే సఫరింగ్ సోల్స్ ఎవరైతే మెంటలీ డిస్టర్బ్డ్ ఉంటారో, ఎవరైతే మెంటలీ డిస్టర్బ్ కాదు, ఎవరైతే పోతే పోయిందిలే, ఏది జరిగితే అదే జరిగింది అనేసి, మన కర్మకి ఎవళ్ళు ఏమీ కర్తలు కాదు అనేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు. ఏది జరిగితే వాళ్ళు ఏంటంటే ఫైట్ బ్యాక్ చేయరు, వాళ్ళు అన్నీ ఒప్పేసుకుంటారు. అలాంటి వాళ్ళకి ప్రామిస్లు కావాలి. దట్ వెల్కమ్ రాంగ్స్. వాళ్ళు ఇలాంటి వాళ్ళు సఫరింగ్ సోల్స్, ఏది వాళ్ళకి తప్పు జరిగినా కూడా వాళ్ళు నోరు మూసుకొని పడి ఉంటారు. అంటూ బ్యాడ్ కాసెస్ స్వేర్. ఇలాంటి వాళ్ళందరూ ఓత్లు అవన్నీ కూడా, ప్రామిస్లు అన్నీ కూడా చేసుకుంటారు. సచ్ క్రీచర్స్ as men doubt but do not stain. అయితే సచ్ క్రీచర్స్ అంటే ఇలాంటి మనుషులు ఎవరికైతే డౌట్లు ఉంటాయో, అపనమ్మకాలు ఉంటాయో, వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఓత్లన్నీ కూడా క్యారీ అవుట్ చేస్తారు. బట్ డూ నాట్ స్టెయిన్ ద ఈవెన్ వర్చ్యూ ఆఫ్ అవర్ ఎంటర్ప్రైజ్. మనం ఏంటంటే స్టెయిన్ అని అంటే ఏ రకమైన మచ్చ పడదు మనకి. ఎవ్వరూ కూడా ఇందులోని ఎస్ అని అనుకున్న తర్వాత ఎవరు వెనక్కి వెళ్ళరు. వెనక్కి వెళ్ళకపోవడం అన్నదే మచ్చ పడకపోవడం కదా. సో హీ సేస్, మనం ఇందులో ఎవ్వరూ కూడా మనకి వెనక్కి తిరిగి వెళ్ళిపోరు, అందరూ మాట మీద నిలబడతారు. ద ఈవెన్ వర్చ్యూ ఆఫ్ అవర్ ఎంటర్ప్రైజ్. ఎంటర్ప్రైజ్ అని అంటే ద కిల్లింగ్ ఆఫ్ సీజర్ అనమాట. దట్ ఈస్ దేర్ enterprise. Nor the insuppressive metal of our spirits. Nor the insuppressive measure of our spirits. అంటే ఇన్సప్రెసివ్ అని అంటే సంథింగ్ విచ్ కెనాట్ బి కంట్రోల్డ్. ఆ తర్వాత మెటల్ అని అంటే స్ట్రెంగ్త్, అండ్ దెన్ స్పిరిట్స్ అంటే వాళ్ళ కరేజ్. అయితే వాళ్ళలో ఉండే స్ట్రెంగ్త్ని ఎవరు కూడా అణగదొక్కలేరనమాట. వాళ్ళు అది అంతా కూడా ముందుకే వెళ్తారు, కానీ వాళ్ళు అసలు ఇది క్యాన్సిల్ అనేసి మాత్రం అనుకోరనమాట. టు థింక్ దాట్ ఆర్ ఆ కాజ్ ఆర్ ఆ పర్ఫార్మెన్స్. అయితే ఆ రకంగా ఆలోచించడానికి, పర్వాలేదు ఇవాళ కాదు రేపు చేద్దాం, ఇవాళ అసలు చేయాలా వద్దా, చంపాలా వద్దా, ఇలాంటివన్నీ ఎవరికి కూడా వాళ్ళకి డౌట్లు అన్నది అసలు లేవు. డిడ్ నీడ్ అన్ ఓత్. అలాంటప్పుడే ఓత్ కావాలి అని అనుకుంటారు ఏమైనా డౌట్ ఉంటే కనుక. అదర్వైజ్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ ఓత్. వెన్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ దట్ ఎవ్రీ రోమన్ బేర్స్. అయితే ప్రతి ఒక్క రక్తపు చుక్క, ఒక ట్రూ రోమన్లో ఉండే ప్రతి ఒక్క రక్తపు చుక్క, ఇది చాలా ఇంపార్టెంట్. హీస్ టాకింగ్ అబౌట్ ట్రూ రోమన్స్ అనమాట. అయితే ఇక్కడ ట్రూ రోమన్స్ ఎవరు అకార్డింగ్ టు బ్రూటస్? వీళ్ళంతమంది, ద ఫ్యాక్షన్ అనమాట. దాట్ ఈస్ ద ఫ్యాక్షన్. అయితే ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్, వీళ్ళలో ఉండే ప్రతి డ్రాప్ ఆఫ్ బ్లడ్, అండ్ నోబ్లీ బేస్, చాలా వాల్యుబుల్ అనమాట, డిగ్నిఫైడ్ బ్లడ్ అనమాట, ఈజ్ గిల్టీ ఆఫ్ అ సెవరల్ బాస్టర్డీ. అయితే ఒకవేళ కనుక ఎవరైనా మాట తప్పి వెనక్కి వెళ్ళిపోయారనంటే వాళ్ళు దే ఆర్ బాస్టర్డ్స్, దే ఆర్ నాట్ ఒక తండ్రికి పుట్టిన వాళ్ళైతే కాదు అనేసి అంటాడు. ఇఫ్ ఈ డూ బ్రేక్ ద స్మాలెస్ట్ పార్టికల్, అంటే ఇంత పిసరు కూడా ప్రామిస్ బ్రేక్ చేస్తే గనక ఇందులో ఉన్న వాళ్ళు అందరూ ట్రూ రోమన్స్, వాళ్ళలో ఉండే బ్లడ్ కూడా ట్రూ రోమన్స్ది. వాళ్ళ కనుక ఏదైనా దీంట్లోంచి వాళ్ళు చెయ్యకపోతే, ఈ కాన్స్పిరసీలో పార్టిసిపేట్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోతే కనుక దే ఆర్ నాట్ రోమన్స్, దే ఆర్ బాస్టర్డ్స్ అనమాట ఆఫ్ ఎనీ ప్రామిస్ దట్ హ్యాడ్ పాస్డ్ ఫ్రమ్ హిమ్. అయితే వాళ్ళు ప్రామిస్ చేశారు, ఇప్పుడు నించుంటాము అందరూ అని చెప్పారు, కానీ అలా కాకుండా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారంటే, మాట నించోకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారని అంటే కనుక దే ఆర్ గోయింగ్ టు బి కన్సిడర్డ్ as బాస్టర్డ్స్ అనేసి చెప్తాడనమాట. సో ఇలాగన్న తర్వాత ఇంకా వేరే ఎవరైనా వెనక్కి తిరిగి వెళ్ళగలరా? సో దే విల్ నాట్ బీ ఏబుల్ టు డూ certainly. So with this I stop explanation video number 2. I'll be back with explanation number video 3. So stay tuned and do leave your comments if you have any doubts. God bless you. See you soon. Bye bye.